సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక సందర్భాల్లో ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వ అఖీముస్సలా వ ఆతు జకా, మీరు నమాజు స్థాపించండి, జకాతు చెల్లించండి అని అనేక సందర్భాలు తెలియజేశాడు. ఇస్లామీయ మూల స్తంభాలలో 5 విషయాల్లో ఒకటి జకాత్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఎవరైతే జకాత్ స్తోమత ఉండి కూడా చెల్లించలేదో, తిరస్కరించారో, వారు ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించబడతారు. ఈ జకాత్కు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని సూరా ఆలే ఇమ్రాన్ 3 ఆయత 180లో పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే రేపు ప్రళయ దినాన వారి మెడకు అది గుదిబండగా మారుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించినటువంటి ధనములో నిసాబ్కు చేరుకున్నట్లయితే తప్పనిసరిగా వారు జకాత్ చెల్లించాలి. అయితే జకాత్ చెల్లించే విషయంలో చాలామంది తమ అజ్ఞానం కారణంగా నిసాబ్కి చేరుకున్న తర్వాత కూడా మేము ఆ స్తోమత మాకు లేదండి అని చెప్పి జకాత్ని వారు చెల్లించకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు. ఇప్పుడు జకాత్ ఎవరు చెల్లించాలన్న విషయంపై మనం చర్చించుకుందాం. పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే రేపు ప్రళయ దినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అయితే సోదరులారా, గతంలో అంటే గత సంవత్సరం జకాత్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్గా ఉన్నటువంటి వీడియోలు నేను కొన్ని చేశాను. ఇప్పుడు అలాంటి వీడియోలు కాకుండా ఏవైతే మాకు క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ని నేను తీసుకొని మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక వ్యక్తి జకాత్ యొక్క నిసాబ్కి ఎప్పుడు చేరుకుంటాడు అంటే 85 గ్రాముల బంగారం లేదా 595 గ్రాముల వెండి ఉన్నట్లయితే ఆ వ్యక్తిపై జకాత్ అనేది తప్పనిసరి అవుతుంది. ఒకవేళ 1,00,000 రూపాయల క్యాష్ మీ వద్ద ఉండి అది గనక సంవత్సరం వరకు మీ వద్ద ఉన్నట్లయితే దానిలో నుండి 2.5% తప్పనిసరిగా అతడు జకాత్ చెల్లించాలి. అయితే కొంతమంది ప్రశ్నించే విషయం ఏంటంటే క్యాష్ లేదా ప్లాట్ పై జకాత్ ఇవ్వాలా లేదా? చూడండి, ఒక వ్యక్తి వద్ద 85 గ్రాముల బంగారం లేదు, 595 గ్రాముల వెండి కూడా లేదు, కానీ అతని వద్ద ఒక ప్లాట్ ఉంది, దాని యొక్క విలువ 1,00,000 రూపాయలు. అతడు జకాత్ ఇవ్వాలా లేదా? ప్రస్తుతం 1 kg సిల్వర్ యొక్క ధర 80,300 రూపాయలు. అదే 595 గ్రాముల సిల్వర్ని తీసుకున్నట్లయితే 43,000 లేదా 44,000 రూపాయలు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరి వద్దనైతే 85 గ్రాముల బంగారం ఉందో 595 గ్రాముల వెండి ఉన్నా వారు జకాత్ చెల్లించేవారు. ఇప్పుడు జకాత్ యొక్క ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది? జకాత్ యొక్క నిసాబ్కి ఎవరు చేరుకుంటారంటే ఎవరి వద్దనైతే 595 గ్రాముల వెండి ఉంటుందో. అంటే ఈరోజు 595 గ్రాముల వెండి యొక్క మార్కెట్ రేట్ ఎంతండి? 43,000 లేదా 44,000 రూపాయలు. అంటే మీ దగ్గర బంగారం లేదు, కానీ 595 గ్రాముల వెండి ఉంది, దాని యొక్క విలువ ఎంత? 43,000 లేదా 44,000. అంటే మీరు జకాత్ యొక్క నిసాబ్కు చేరుకుంటారు ఒకవేళ సంవత్సరం పాటు అది మీ వద్ద ఉన్నట్లయితే. అవునండి, ఇప్పుడు మా వద్ద 595 గ్రాముల వెండి కూడా లేదు, కానీ మా వద్ద 44,000 రూపాయలు ఉన్నాయంటే అప్పుడు కూడా మీరు జకాత్ యొక్క నిసాబ్కు చేరుకుంటారు. ఒకవేళ మీ వద్ద 44,000 రూపాయలు సంవత్సరం పాటు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అందులో 2.5% జకాత్ ఇవ్వాలి. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎక్కువగా జకాత్ అనేది సిల్వర్ మీద తీసేవారు. ఎవరి వద్దనైతే 595 గ్రాముల వెండి ఉంటుందో వారు తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి, లేదా దానికి సమానటువంటి దినాలు దిర్హంలు ఉన్న వారు జకాత్ చెల్లించాలి. ఇప్పుడు మీరే ఆలోచించండి, 595 గ్రాముల వెండి యొక్క విలువ ధర 43 లేదా 44,000 రూపాయలే. మరి ఎవరి వద్దనైతే 43,000 రూపాయలు లేదా 44,000 రూపాయలు సంవత్సరం పాటు అతని వద్ద ఉన్నట్లయితే అందులో నుండి అతడు 2.5% జకాత్ చెల్లించాలి. కానీ చాలామంది ఏమనుకుంటారు, లేదండి నా వద్ద 85 గ్రాముల బంగారం లేదు, లేదా 1,00,000 రూపాయలు కూడా సంవత్సరం పాటు లేవు, కాబట్టి నేను ఎలా జకాత్ ఇవ్వాలి అంటే నీ వద్ద 595 గ్రాములకు సరిపడా అంత బడ్జెట్ అంటే అంత డబ్బులు నీ వద్ద ఉన్నాయి అంటే 44,000 రూపాయలు సంవత్సరం పాటు నీ వద్ద ఉన్నాయంటే అందులో 2.5% తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి. లేదండి నా వద్ద 1,00,000 రూపాయల క్యాష్ ఉందంటే ఆ 1,00,000 రూపాయలు కనుక సంవత్సరం పాటు నీ వద్ద సేవింగ్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా అందులో నుండి 2.5% అంటే 2,500 నువ్వు జకాత్ చెల్లించాలి. లేదండి 1,00,000 రూపాయలు లేవు, నా వద్ద 44,000 రూపాయలు ఉన్నాయి సంవత్సరం పాటు అంటే అది 595 గ్రాముల వెండి కంటే ఎక్కువ రేటు కాబట్టి అందులో నుండి 2.5% అంటే ఎవరి వద్దనైతే
అయితే 44,000 1 year వరకు సేవింగ్ లో ఉన్నాయో ఆ వ్యక్తి తప్పనిసరిగా అందులో నుండి 2.5% జకాత్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫత్వా ఇస్లామియా 2/113-127 కనుక మనం చూసినట్లయితే, ఒకవేళ మీ వద్ద ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ యొక్క ధర ఎంతంటే 595 గ్రాముల వెండి కంటే ఎక్కువగా ఉంది, అంటే అది 45,000 రూపాయలు కలిగి ఉన్నట్లయితే ఆ ప్లాట్ మీద కూడా మీరు తప్పనిసరిగా 2.5% జకాత్ చెల్లించాల్సిందే. అయితే ఒక వ్యక్తి ప్లాట్ కొన్నాడు, ఆ ప్లాట్ కొనడం వెనుక ఉన్నటువంటి సంకల్పం ఏంటంటే, ఆ ప్లాట్లో ఫ్యూచర్లో నేను ఇల్లు కట్టుకొని ఉండిపోతాను అన్న సంకల్పంతో కొన్నాడు, కాబట్టి ఆ ప్లాట్ పై అతనికి జకాత్ ఉండదు. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు, అది 1 కోటి రూపాయలైనా 2 కోట్లైనా అతడే ఉంటున్నాడు, రెంట్స్ రావట్లేదు, కాబట్టి దానిపై కూడా జకాత్ ఉండదు. అలా కాకుండా అతడు ఒక ప్లాట్ ఎందుకు కొన్నాడంటే, ఫ్యూచర్లో నేను అమ్ముతాను, బిజినెస్ పర్పస్లో కొన్నటువంటి ప్రతి ప్లాట్ పై కూడా అతనికి జకాత్ అనేది ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, అందులో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి, అద్దె ఇచ్చాడు, ఆ వచ్చేటటువంటి అద్దెలో కూడా జకాత్ 2.5% తీయడం కంపల్సరీ. నేను మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి సోదరుడు మరియు సోదరిమణికి నేను మనవి చేసుకున్నాను, ఈ పవిత్ర మాసం రంజాన్లోని మీరు మీ యొక్క జకాత్, సదఖాత్, డొనేషన్స్ మరియు మీ ఆర్థిక సహాయాన్ని విరాళం రూపంలో మా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి చేరవేసి మేము చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ధర్మ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఇస్లాం పైన అపోహలను దూరం చేసి ఇస్లాం ధర్మాన్ని మానవాళికి అందజేయడం ప్రతి ముస్లింపై ఉన్నటువంటి ఒక ఉమ్మడి బాధ్యత. ఈ పనిలో మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తూ దైవ ధర్మాన్ని మానవాళికి అందజేస్తున్నాము, కాబట్టి మీరు మీ వంతు బాధ్యతగా మీ ఆర్థిక సహాయాన్ని PMF సంస్థకు చేరవేయండి. మేము కేవలం రంజాను మాసంలో మాత్రమే మీకు అపీల్ చేయడం జరుగుతుంది, మీరు మా సంస్థకు ఆర్థిక సహాయం చేయండి అని. మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా మీ నుండి ఆర్థిక సహాయం కోరడం జరగదు. చాలా మంది ఏమనుకుంటారంటే, బ్రదర్ సిరాజ్ గారికి మా ఆర్థిక సహాయం యొక్క అవసరం ఏముంటుంది, వాడిది చాలా పెద్ద సంస్థ అని. ఎంత పెద్ద సంస్థ అయితే అంతే స్థాయిలో ఖర్చులు ఉంటాయని మర్చిపోకండి. ఆఫీస్ రెంట్ ఉంటుంది, ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉంటారు, రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా ఇతర ఖర్చులు చాలానే ఉంటాయి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ధర్మ మార్గంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎవరికైతే ఆర్థిక సహాయం చేసే స్తోమత లేదో వారు ఈ వీడియోని స్తోమత గల వారికి షేర్ చేసి వారి ద్వారా ఆర్థిక సహాయం ఇప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడు అల్లా మీకు కూడా సమానమైన పుణ్యాలను ప్రసాదిస్తాడు ఇన్షా అల్లా. ఇది కూడా చేయని వారు కనీసం మా కోసం दुआ అయినా చేయండి చాలు. हम आपसे हमारे इदारे पीस मैसेज फाउंडेशन के लिए मुख्तलिफ ज़राए से ताउन चाहते हैं. To support Peace Message Foundation, you can send your donations to the PMF bank account. Account number 0762370000019. Bank name DCB. IFSC code DCB L000076. బ్రాంచ్ గడ్డియానారం, హైదరాబాద్, తెలంగాణ. అప్పు ఇచ్చి ఉంటే దాని మీద జకాత్ ఉందా లేదని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. చూడండి, మీరు అప్పు ఇవ్వడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చారు. ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఎంత నమ్మకస్తుడంటే ఎప్పుడు అప్పు అడిగినా తిరిగి అతడు ఇచ్చేస్తాడు. అంటే అతడు మీకు ద్రోహం చెయ్యడు, అతడు తప్పనిసరిగా మీ అప్పుని చెల్లించేటటువంటి వ్యక్తి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి డబ్బులు అవి సేవింగ్స్లో ఉన్నాయి, ఒక రకంగా చెప్పాలంటే అది బ్యాంకులో ఉన్నట్లుగా. కాబట్టి ఆ అప్పు మీద కూడా మీకు జకాత్ ఉంటుంది, ఏ అప్పు అయితే మీరు ఆ వ్యక్తికి ఇచ్చారో. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అప్పు అనేది సేవింగ్స్ లాంటిది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి ఆ అప్పు మీద కూడా మీరు 2.5% జకాత్ చెల్లించాలి. ఒకవేళ సంవత్సరం అయితే సంవత్సరం వరకు చెల్లించాలి, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ డబ్బులు చెల్లించాలి. ఎందుకంటే మీరు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇస్తాడు, కాబట్టి అవి సేవింగ్స్లో ఉన్నాయని అర్థం. ఇది మొదటి రకం. ఇక రెండో రకం ఏంటంటే, నువ్వు ఎలాంటి వ్యక్తికి అప్పు ఇచ్చావంటే ఆ అప్పు తిరిగి వస్తుందో లేదో కూడా నీకు తెలియదు. నువ్వు అప్పు అడిగినప్పుడు అతడు డేట్స్ మీద డేట్స్ ఇస్తున్నాడు, కానీ సమయానికి తిరిగి ఇవ్వట్లేదు. ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ డబ్బులు తిరిగి వస్తాయి అనే ఆలోచన, ఆ నమ్మకాన్ని కోల్పోయారు. అలాంటి సందర్భంలో ఆ అప్పు మీద మీకు జకాత్ అనేది లేదు. ఒకవేళ వారు గనక ఆ అప్పును తిరిగి ఇచ్చేసినట్లయితే, ఉదాహరణకి
ఒక సంవత్సరంలో రావాల్సిన డబ్బులు ఒక 5 సంవత్సరాల తర్వాత అతడు చాలా ఇబ్బందులు పెట్టి మరీ మీకు ఇచ్చాడు. అప్పుడు మీరు 5 సంవత్సరాల అప్పు మీద జకాత్ చెల్లించాలా, లేదా ఒకే సంవత్సరానికి అప్పు చెల్లిస్తే సరిపోతుందంటే మెజారిటీ ఉలమాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి డబ్బులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఇచ్చాడు కాబట్టి ఒకే సంవత్సరం మీరు జకాత్ ఇస్తే సరిపోతుందని మెజారిటీ ఉలమాలు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విషయం ఇంకా మీకు క్లారిటీగా తేలంటే ఫత్వా లజ్నా అద్దాయిమా 9/191. ప్రశ్న ఏమిటంటే, జకాత్ అనేది ఆదాయం మీద ఇవ్వాలా లేక పెట్టుబడి మీద ఇవ్వాలా? ఫత్వా అల్ లజ్నా అద్దాయిమా 9/280ని చూసినట్లయితే, నీ వద్ద ఉన్నటువంటి మొత్తం సేవింగ్స్ మీద నువ్వు జకాత్ తీయాలి ఒకవేళ నువ్వు గనక నిసాబ్కు చేరుకున్నట్లయితే. ఉదాహరణకి నీ వద్ద ఒక 10 లక్షల రూపాయల పెట్టుబడి ఒక షాప్లో నువ్వు పెట్టేశావు, ఆ తర్వాత 2 లక్షల బెనిఫిట్ వచ్చింది కానీ వచ్చినట్లుగానే ఖర్చు అయిపోయింది. దాని మీద నీకు జకాత్ అనేది లేదు, కానీ ఈ 10 లక్షల పెట్టుబడి ఏదైతే ఉందో దాని మీద నువ్వు జకాత్ తీయాలి. ఎందుకంటే 2 లక్షలు వచ్చాయి మరియు ఖర్చు అయిపోయాయి కూడా. అలా కాకుండా నీ వద్ద ఉన్నటువంటి 10 లక్షల పెట్టుబడి ఏదైతే ఉందో ఆ తర్వాత 2 లక్షలు ఆదాయం వచ్చింది, ఆ తర్వాత ఆ 2 లక్షలని కూడా నువ్వు సేవింగ్స్లో కలిపేశావు అంటే 10+2 12 lakhs అయిపోయింది. కాబట్టి ఆ 12 లక్షల మీద నువ్వు జకాత్ తీయాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 1558, అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, 5 అవాకుల కంటే తక్కువ ఉన్న వాటిపై జకాత్ లేదని చెప్పారు. అవాకులు అంటే వెండి. అదేవిధంగా 5 ఒంటెల కంటే తక్కువ ఉన్న వాటిపై కూడా సదకా జకాత్ అనేది లేదని చెప్పారు. అదేవిధంగా 5 ఔసకుల కంటే తక్కువ ఉన్న వాటిపై కూడా జకాత్ లేదని చెప్పారు. ఔసక్ అంటే ఇక్కడ పంటలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో జకాత్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5 అవాకులు అంటే 200 దిర్హంలు, 200 దిర్హంలు అంటే 595 గ్రాములకు సరిపడు వెండి అన్నమాట. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరి వద్దనైతే 595 గ్రాముల కంటే ఎక్కువ వెండి ఉంటుందో వారు తప్పనిసరిగా జకాత్ క్యాలిక్యులేట్ చేసి సంవత్సరం వరకు వారు నిసాబ్కు చేరుకున్నట్లయితే వారు జకాత్ ఇచ్చేవారు. ఈ 595 గ్రాముల వెండి ఏదైతే ఉందో ఇప్పుడు దీని యొక్క ధర మనం చూసినట్లయితే 43,000 లేదా 44,000కు మనకు 595 గ్రాముల వెండి వస్తుంది. అంటే ఎవరి వద్దనైతే 44,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు సంవత్సరం పాటు సేవింగ్లో ఉన్నట్లయితే అందులో నుండి 2.5% అతడు విధిగా ఫరజ్గా భావించి జకాత్ చెల్లించాలి. ఇది హదీస్లో ఉన్నటువంటి విషయం. ప్రవక్త వారి పూర్తి జీవితంలో మనం చూసినట్లయితే జకాత్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా సిల్వర్తో చేసేవారు. ఎవరి వద్దనైతే 595 గ్రాముల సిల్వర్ ఉంటుందో లేదా దానికి సరిపడా దిర్హములు డబ్బు ఉంటుందో దాని నుండి వారు 2.5% జకాత్ చెల్లించేవారు. అయితే 1,00,000 రూపాయలు ఉంటేనే జకాత్ చెల్లించాలన్న విషయము ఇక్కడ సరైంది కాదు అని మనకు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. మరి బంగారానికి నిసాబ్ ఏంటంటే 20 మిత్కాల్ అంటే 85 గ్రాముల బంగారం ఉంటే దానిపై జకాత్ ఉంటుంది. ఖురాన్లోని సూరా తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 34లో ఎవరైతే వెండి బంగారాలను కూడబెట్టి వాటిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధాకరమైనటువంటి శిక్ష ఉంది అనే వార్తను వినిపించు ఓ ప్రవక్త. కాబట్టి ఎవరి వద్దనైతే 595 గ్రాములకు సరిపడు డబ్బులు ఉన్నట్లయితే సిల్వర్ అంటే 595 గ్రాముల సిల్వర్కు సరిపడేటటువంటి డబ్బు ఉన్నట్లయితే అంటే 44,000 రూపాయలు ఉన్నట్లయితే 2.5% జకాత్ చెల్లించాల్సిందే. అబూ దావుద్ హదీస్ నంబర్ 1567లో వివిధ రకాల జంతువులపై ఏ విధంగా జకాత్ చెల్లించాలో ఇక్కడ చర్చించడం జరిగింది. ఆవులకు గేదెలకు నిసాబ్ ఏంటంటే 30 ఉండాలి. ప్రతి 30 పశువులకి 1 సంవత్సరం నిండినటువంటి ఒక దూడని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి 40 పశువులకి 2 సంవత్సరాలు నిండినటువంటి ఒక దూడని జకాత్గా చెల్లించాలి. మేకలు మరియు గొర్రెలకు నిసాబు 40 అంటే 40 నుండి 120 వరకు ఉన్నట్లయితే ఒక గొర్రెను జకాత్ ఇవ్వాలి. 120 నుండి 200 గొర్రెలు ఉన్నట్లయితే 2 గొర్రెల్ని
జకాత్గా ఇవ్వాలి. 200 నుండి 300 గొర్రెలకు 3 గొర్రెల్ని జకాత్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 100 గొర్రెలకు గాను 1 గొర్రెను జకాత్గా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమి యొక్క విలువపై జకాత్ లేదు, కానీ ఆ భూమిపై పండేటటువంటి పంటపై జకాత్ ఉంది. ఎవరి పంటలోనైతే 653 కేజీల కంటే ఎక్కువ పంట ఉత్పత్తి అయినట్లయితే దాని మీద అతడు జకాత్ చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి అనేటటువంటి లెక్క ఇక్కడ ఉండదు. ఒక పంటలో సంవత్సరానికి 3 సార్లు పండించినా 4 సార్లు పండించినా ప్రతి పంటలో ఒకవేళ ఆ పంటలో 653 కేజీల కంటే ఎక్కువగా పంట ఉత్పత్తి అయినట్లయితే దాని మీద జకాత్ అనేది ఉంటుంది. మరి పంటల మీద ఏ విధంగా జకాత్ చెల్లించాలంటే, ఒకవేళ వర్షం ద్వారా పంట పండినట్లయితే ఆ పంటలోని 10వ వంతు అతడు జకాత్ చెల్లించాలి. అలా కాకుండా నీళ్లు తోడి వేరే పద్ధతిలో గనక అతడు పంట పండించినట్లయితే దానిలో ఆ పంటలోని 20వ వంతుని అతడు జకాత్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన పొలంలో 1000 కేజీల పంటను పండించాడు. ఈ పంట ఎలా పండిందంటే, సాధారణంగా పైనుండి వర్షం కురవడం కారణంగా ఆ పంట పండింది కాబట్టి ఆ పంటలో అతడు ఆ 1000 కేజీల్లో 100 కేజీలను అతడు జకాత్గా చెల్లించాలి. అలా కాకుండా కృత్రిమ పద్ధతిలో అతడు పంట పండించినట్లయితే ఆ 1000 కేజీల పంటలో అతడు 50 కేజీల జకాత్ని చెల్లించాల్సి ఉంటుంది. ఖురాన్లోని సూరా అల్ అనామ్ సూరా నంబర్ 6 ఆయతం 141లో వాటికి ఫలాలు వచ్చినప్పుడు మీరు ఆ ఫలాలను తినండి, కానీ కోత సమయంలో దాని యొక్క హక్కు అంటే జకాత్ని తప్పనిసరిగా చెల్లించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంటపై కూడా జకాత్ ఉంటుందని సూరా అల్ అనామ్ సూరా నంబర్ 6 ఆయతం 141లో తెలియజేశాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా జకాత్ని సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు వెలుగులో, పద్ధతి వెలుగులో మనం జకాత్ చెల్లించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.